మీరు ఇంకా హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పే లూప్ లోనే ఉండిపోయారా? ఆర్ డూ యూ వాంట్ టు సీ 200% హైక్ ఇన్ యువర్ సాలరీ బై 2026? చాలా మంది నాన్ ఐటీ నుండి ఐటీకి స్విచ్ అవ్వాలంటే వెంటనే పైథాన్ నేర్చుకోండి, జావా నేర్చుకోండి అని చెప్పే ఇన్స్టిట్యూట్స్ లో థౌసండ్స్ ఖర్చు పెడుతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ ద అగ్లీ ట్రూత్. ఆ రూట్ లో వెళ్తే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ 90% ఉన్నాయి. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, కోడింగ్ జోలికి వెళ్లకుండా, డెవలప్మెంట్ జోలికి వెళ్లకుండా జస్ట్ ఒక స్మార్ట్ బ్రిడ్జ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే మీరు ఐటీలో సెటిల్ అవ్వడం గ్యారంటీ అని. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ వాయిస్ ప్రాసెస్ ఆర్ జిఎస్ మ్యాపింగ్ ఆర్ బిపిఓ రైట్ నౌ, ఇంటర్నెట్ లో ఎక్కడా లేని ఈ సీక్రెట్ స్ట్రాటజీని ఇవాళ ఈ వీడియోలో రివీల్ చేస్తున్నా. ఇఫ్ యూ మిస్ దిస్, యూ మైట్ బి స్టక్ ఇన్ ద సేమ్ క్యూబికల్ ఫర్ ఎవర్. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. లెట్స్ గో టు చాప్టర్ 1. ఫ్రెండ్స్, లెట్స్ బి హానెస్ట్. బీపీ ఆర్ నాన్ ఐటీలో కెరీర్ స్టార్ట్ చేయడం తప్పు కాదు, బట్ అక్కడే ఉండిపోవడం తప్పు. ఇట్స్ బేసికలీ కెరీర్ సూసైడ్ ఇన్ 2026. వై అని మీకు డౌట్ ఉంటే, బికాస్ ఏఐ ఈజ్ ఈటింగ్ అప్ ఆల్ ది సపోర్ట్ జాబ్స్ ఫాస్ట్. రేపు పొద్దున ఆటోమేషన్ వస్తే ఫస్ట్ అఫెక్టెడ్ జాబ్స్ అవే. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద గ్రోత్. ఒక్కసారి ప్రమోషన్ రావాలి అంటే ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఉండే ప్రజెంట్ జాబ్ లో. రాత్రనక పగలనక షిఫ్ట్ చేసిన మంత్ ఎండ్ కి వచ్చే శాలరీ పీనట్స్ లో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వెన్ యూ సీ యువర్ ఐటీ ఫ్రెండ్స్ పోస్టింగ్ అబౌట్ న్యూ కార్స్ అండ్ ట్రిప్స్, మీకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఎంత అని చేస్తున్నారు? జస్ట్ కామెంట్ బిలో సాలరీ స్టక్ అని చెప్పేసి చెప్పండి. మీ సాలరీ నాకు చెప్పక్కర్లేదు. ఐ వాంట్ టు సీ హౌ మెనీ ఆర్ ఫీలింగ్ దిస్ పెయిన్. సి, ప్రాబ్లం ఏంటంటే బయట మార్కెట్ లో రాంగ్ గైడెన్స్ ఉంది. బ్రో, నువ్వు బీపీలో ఉన్నావు కదా, ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపో అంటారు. బాస్, అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ రియలిస్టిక్ గా స్పీకింగ్ ఒక 3 years గ్యాప్ తర్వాత కోడింగ్ సడన్ గా నేర్చుకోవాలంటే ఎంత కష్టమో. ఎవరికైనా కష్టమే, అది మీకనే కాదు. దిస్ ఈస్ ద ట్రాప్. కానీ దెర్ ఇస్ ఎ గోల్డెన్ బ్యాచ్ అమాంగ్ యూ. కొందరు ఉన్నారు, వాళ్ళు ఈజీగా జంప్ కొట్టచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్తా. ఎవరైతే ఇప్పుడు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్, టెక్నికల్ సపోర్ట్, డెస్క్టాప్ సపోర్ట్, సపోర్ట్ ఇంజనీర్స్ ఈ రోల్ లో వర్క్ చేస్తున్నారో, ఆర్ ఎల్స్ ఇఫ్ దిస్ ఈస్ యువర్ డెసిగ్నేషన్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ గోల్డ్ మైన్. మీరు ఆల్రెడీ టెక్నికల్ ఎన్విరాన్మెంట్ కి దగ్గరగా ఉన్నారు. మీరు డెవలప్మెంట్ సైడ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. డోంట్ స్ట్రగుల్ విత్ కాంప్లెక్స్ కోడింగ్. ఇన్స్టెడ్ చూస్ టూల్ బేస్డ్ కెరీర్స్. లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ రోల్స్, జస్ట్ పిక్ వన్ ఆఫ్ దోస్. డెవాప్స్ తీసుకోవచ్చు, బ్యాక్ బోన్ ఆఫ్ ఐటీ అది. ఎస్ఏపి తీసుకోవచ్చు, ఎంటర్ప్రైజ్ వరల్డ్ కింగ్ అది. సర్వీస్ నో తీసుకోవచ్చు, ఎవ్రీ బిగ్ కంపెనీ కామన్ గా యూస్ చేసే టికెటింగ్ టూల్ అది. సేల్స్ ఫోర్స్ తీసుకోవచ్చు, సిఆర్ఎం అనేది అన్ని కంపెనీస్ కావాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సిఆర్ఎం వస్తే మంచిది. ఈ టూల్స్ నేర్చుకుని ఒక 2-3 ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. డైరెక్ట్ గా 100 నుంచి 200% హైక్ తో జాబ్ కొట్టచ్చు. మా స్టూడెంట్స్ చాలా మంది ఇదే పాత్ ఫాలో అయ్యి 4 LPA నుంచి డైరెక్ట్ గా 12 LPAకి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీకు ఆ స్పెసిఫిక్ టూల్స్ మీద రోడ్ మ్యాప్ కావాలి అనిపిస్తే మనం ఫ్యూచర్ లో ఇన్ డెప్త్ గా వీడియోస్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ద బెల్ ఐకాన్. లేకపోతే ఆ క్రూషియల్ ఇన్ఫో మిస్ అయిపోతారు. బట్ వెయిట్ అన్న, మళ్ళీ చాలా మంది కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, కంటెంట్ మోడరేటర్స్, జిఐఎస్ మ్యాపింగ్ లో ఉన్నాం, మరి మా పరిస్థితి ఏంటి అని అడగచ్చు. మేము డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ జాబ్స్ నేర్చుకుని వెళ్ళొచ్చా అనే డౌట్ మీకు ఉంటుంది. ద హార్ష్ ఆన్సర్ ఈజ్ నో. మీరు డైరెక్ట్ గా వెళ్తే హెచ్ఆర్స్ మీ రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయరు, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ నాన్ టెక్నికల్ గా కౌంట్ అవుతుంది. సో మేము ఇంకా లైఫ్ లాంగ్ బీపీఓ ఉండిపోవాలంటే లేదు. దానికి ఒక క్యాచ్ ఉంది, అది చెప్తా. దాన్నే బ్రిడ్జ్ స్ట్రాటజీ అంటారు. మీరు డైరెక్ట్ గా 10th floor కి జంప్ చేయలేరు. You need a staircase, and the staircase is switching your role first. Listen carefully. If you are in a voice process, KPO analyst or content moderation, మీ goal immediate గా IT కాదు. మీ immediate goal technical support or desktop support. Yes, you heard it right. Step 1. ఇప్పుడు ఉన్న కంపెనీ ఆర్ వేరే కంపెనీలో పైన చెప్పిన రోల్స్ అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్, డెస్క్టాప్ సపోర్ట్ కి స్విచ్ అవడానికి ట్రై చేయండి. దీని వల్ల యూజ్ ఏంటి అని మీరు అడగచ్చు. మీరు వాయిస్ ప్రాసెస్ ట్యాగ్ నుంచి బయటకు వస్తారు. మీకు ఒక టెక్నికల్ ట్యాగ్ వస్తుంది. స్విచ్ అయినప్పుడు ఈజీగా 40-50% హైక్ వస్తుంది. Step 2. Once you enter these roles, spend 1 to 1.5 years there. అక్కడ వర్క్ చేస్తూనే ప్యారలల్ గా నేను ముందు చెప్పిన టూల్స్, డెవాప్స్, ఎస్ఏపి, సేల్స్ ఫోర్స్, సర్వీస్ ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఇందులో ఏది ఇష్టమైతే అది నేర్చుకోండి. ఆర్ యూ గెటింగ్ దిస్ లాజిక్? మీకు అర్థమవుతుందా? స్ట్రాటజీ నచ్చితే ఆ లైక్ బటన్ ని గట్టిగా కొట్టండి. సో యూట్యూబ్ పుషెస్ దిస్ ట్రూత్ టు మోర్ పీపుల్. ఇది చేస్తే ఏమవుతుంది అంటే 1 year అయ్యాక వెన్ యూ అప్లై ఫర్ ఐటీ రోల్స్, యు ఆర్ నో లాంగర్ కాల్ సెంటర్ గై. యు ఆర్ అ సపోర్ట్ ఇంజనీర్ అప్గ్రేడింగ్ టు ఎ స్పెషలిస్ట్. దిస్ ఈస్ అ మ్యాసివ్ డిఫరెన్స్ ఇన్ ద ఐ ఆఫ్ ఎన్ హెచ్ఆర్. ఇది బల్లగుద్ది చెప్తున్నా. ఇంటర్నెట్ లో యూ వోంట్ ఫైండ్ దిస్ ఇన్ డీటెయిల్ ఎక్కడ కూడా. ఎవ్రీబడి సెల్స్ కోర్సెస్ బట్ నోబడి సెల్స్ కెరీర్ స్ట్రాటజీ. అండ్ కమింగ్ టు చాప్టర్ 4. గైస్, 2026 is approaching fast. Companies are looking for people who can handle tools, not just people who can follow script.
మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ యూ నీడ్ టు బి స్మార్ట్. ఫస్ట్ గ్రూప్ ఏ టెక్నికల్ అసోసియేట్ ఇందా చెప్పినట్టు స్టార్ట్ లర్నింగ్ టూల్స్ ఫ్రమ్ టుడే. గ్రూప్ బి ఏవైతే ఉన్నాయో వాయిస్ ప్రాసెసింగ్, నాన్ ఐటీ, జిఎస్ మ్యాపింగ్, వీళ్ళందరూ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ ఐజేపీస్ ఆర్ ఎక్స్టర్నల్ టెక్ సపోర్ట్ రోల్స్ టుడే. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఒక 6 months కష్టపడితే నెక్స్ట్ 30 years లైఫ్ సెట్ అయిపోతుంది. లేదా అదే హెడ్సెట్, అదే నైట్ షిఫ్ట్ అండ్ అదే ఫ్రస్ట్రేషన్ చాయిస్ మీదే. అసలు మీలో ఎంతమంది సీరియస్ గా ఈ చేంజ్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యారు? టైప్ ఐఎమ్ రెడీ ఇన్ ద కామెంట్స్. So, to summarize, don't blindly jump into coding if you hate it. Use the tool-based path. If you are in deep non-IT roles, build a bridge through tech support first, then jump to core IT. మన స్టూడెంట్స్ చాలా మంది కరెక్ట్ గైడెన్స్ లేక వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ వన్స్ దే క్రాక్ దిస్ లాజిక్ 100 to 200% హైక్ తో సెటిల్ అయ్యారు. యూ కెన్ బి ద నెక్స్ట్ సక్సెస్ స్టోరీ. మీకు రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, ఏ టూల్ నేర్చుకుంటే బెస్ట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్ లో కవర్ చేస్తూ ఉంటాను. కానీ అది మిస్ అవ్వకూడదు అంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. మీకు పర్సనల్ గా గైడెన్స్ కావాలి ఆర్ మీ ప్రొఫైల్ ని రివ్యూ చేయాలి అంటే చెక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్. జై హింద్.